హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పార్ట్ 1 చూసారు కదా, ఇది పార్ట్ 2. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది అమ్మవారి గొర్రెల్లో తయారు చేసి తీసుకెళ్తారని. ఈ వేషాలు అయితే అసలు హాట్ సమ్మర్లో ఎంత బాగా చేశారంటే వాళ్ళు, ఆ మేకప్స్, డ్రెస్సింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఉన్నారు కదండి, వీరందరూ ఒకటి తర్వాత ఒకరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా చేశారు. ఈమైతే ఒక్కొక్కరిని అగ్రెసివ్గా అసలు భయపెట్టేశారు మీదకి వచ్చి. చాలా బాగా చేశారు అసలు. మొత్తం అందరూ వీడియోలు షూట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎందుకంటే ఆఫ్టర్ 9 years కదా, మెమొరబుల్గా ఉండాలని చెప్పి ఆ ఊర్లో చెప్పాను కదండి, 1 by 1 వేస్తారని డ్యాన్స్. ఇప్పుడు ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ చూసారా. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి అమౌంట్ ఉంటుంది కదా, అది పిన్నిస్కి పెట్టి వాళ్ళ డ్రెస్సింగ్ అనేది అలా పెట్టడం జరుగుతుంది. అలా పెట్టిన తర్వాత వాళ్ళు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారు. అది ఎప్పుడు కూడా అలా జరుగుతుంది అంట. కానీ వీళ్ళైతే చాలా పేషెన్సీగా చేశారండి. అతనైతే కర్పూరాన్ని వెలిగించి నోట్లో పెట్టుకొని ఎలా ఉంచారో చూడండి. దేనికి కూడా అసలు ఎంత హాట్ సమ్మర్లో చాలా బాగా చేశారు. ఫ్రంట్ హిజ్రాస్ వచ్చారు ఇప్పుడు ఇద్దరు. వాళ్ళిద్దరూ వాళ్ళ ముందు పెర్ఫార్మెన్స్ అనేది చేస్తారు ఒక 5 minutes. వీళ్ళందరూ అసలు మన లాంగ్వేజెస్ వాళ్ళు కాదండి, డిఫరెంట్ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళనేది పార్టిసిపేషన్ చూస్తారు ఎలా చేస్తున్నారు. కానీ ప్రతిదీ కూడా ఆ ఊరికి స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. ఇక్కడ అది గుగ్గిలంది ఉంది కదా, అది పట్టుకొని చూసారా ఎలా పైకి వస్తున్నారో. నాకు కూడా గూస్ బంప్స్ వచ్చాయి అక్కడ. అయితే చాలా ఫోర్స్ఫుల్గా మీదకి రావడం. అండ్ అది కిరీటం లాంటిది పెట్టుకున్నారు కదా, దానికి చిన్న పుర్రె బొమ్మ లాంటిది ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ అగ్గి ఉంది కదా, అగ్గి అనేది అక్కడ ఇలా పెడితే అసలు ఏంటో తెలియదు, అక్కడ నుంచి అగ్గి అనేది ఇలా వస్తుంది చూడండి. అదిగో కనిపించిందా? నేనైతే ఏవో షాకింగ్, అసలు ఏంటి దానికి కనెక్షన్ ఏంటి ఉందా అనేసి. బట్ మనకైతే తెలియదు. ఆ అగ్గి పట్టుకుని అందరి మీదకి వస్తుంటే అసలు ఆ కనుబొమ్మలు ఆడించటం. ఇతనైతే చాలా బాగా చేశారు. మొత్తం జెంట్సేనండి, మొత్తం మేకప్లోనే. లేడీస్ ఎవరు పార్టిసిపేట్ చేయరంట. కానీ చాలా బాగా చేశారు అసలు. పర్ఫార్మెన్స్ అంటే మరి అదర్స్ అనమాట. అలా చూసారు అగ్గి ఎలా వస్తుందో. అసలు అలా ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వలేదు. దానికి అగ్గికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. అలా ఎక్కడి నుంచి వచ్చారో అయితే నాకైతే తెలియదు. బట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అదిరిపోయింది. ఆ డాన్సెస్ అయినా ఏవైనా. మా స్ట్రీట్లో ఏంటంటే కొంచెం పెద్ద స్ట్రీట్, ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి ముందే పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేవారు. చాలా బాగా చేశారు అసలు. ఇక్కడ ఉన్న జనాలంతా చూసారు ఎంత యాంగ్జైటీగా వాళ్ళ ప్రతి పార్టిసిపెంట్ కూడా అందరినీ కూడా కంప్లీట్గా వాళ్ళు చేసేవన్నీ చూడడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. నేను ఇది పార్ట్ 2 చూపిస్తున్నాను, ఇంకా పార్ట్ 3 కూడా ఉందండి. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే మాత్రం చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అసలు ఎంత బాగా చూడండి. తను కూడా కర్పూరం అనేది వెలిగిస్తారు. తను కూడా నోట్లో పెట్టుకుంది. నేనైతే చేతి మీద వెలిగిస్తారేమో అనుకున్నాను, కానీ అది వెలిగిస్తే అసలు ఎలా భలే నోట్లో పెట్టుకుంటున్నారు. ఒక 2 minutes తర్వాత మౌత్ క్లోజ్ చేస్తున్నారు. మనైతే ఇలా ముట్టుకోగా నమ్మో కాలిపోద్ది అని భయపడిపోతాం కదా, వాళ్ళైతే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. బట్ దే ఆర్ గ్రేట్. అండ్ డిఫరెంట్ శివుడు, పార్వతి అండ్ వినాయకుడు అండ్ డిఫరెంట్ వేషధారణతో చాలామంది వచ్చారు చూడండి. ఆ ఊర్లో ఏంటంటే సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మేకప్లు వేసుకున్నారు. ఇక్కడ కర్రసాం అనేది ఇక్కడ కిడ్స్ చేస్తున్నారు. ఆ కిడ్స్ రిబ్బన్స్ లాంటివి కర్రకి పెట్టి ఉన్నాయి కదా, వీళ్ళు చాలా బాగా చేశారు, చిన్నపిల్లలు అయినా సరే. ప్రతి ఈవెంట్ని కూడా అందరూ కూడా ఊర్లో వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత చిన్న వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. అది ప్రాక్టీస్ అయినట్టున్నారు బాగా. వాడైతే మరీ స్పీడ్గా చేస్తున్నాడు.
వీళ్ళ తర్వాత పెద్దవాళ్ళు కూడా కరసం చేశారు. వీళ్ళైతే మరి చెప్పలేము, అవసరం అనమాట. చాలా బాగా చేశారు, చాలా స్పీడ్గా చేశారు. అసలు ఎంత బాగా చేశారంటే అసలు డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గరికి వచ్చి చేస్తారు చూడండి, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ప్రతి దాన్ని కూడా మిస్ కాకుండా చూసి షూట్ చేసాము. ఇప్పుడు చూడండి అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారో తెలియదు కానీ, బట్ ఏంటంటే అసలు ఎంత బాగా స్టిక్స్ చూడండి ఎంత బాగా తిప్పారు. దీన్ని కర్రసాము అంటారట. ఈ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. సూపర్గా చేస్తున్నారు కదా, ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒరియా నుంచి వచ్చిన హిజ్రాస్ డ్యాన్స్ వేస్తారండి. ఒక్కొక్క డిఫరెంట్ అసలు ఎన్ని బుక్ చేయాలని ఐడియా ఎవరికి వచ్చిందో కానీ ప్రతి ఈవెంట్ కూడా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. డప్పుల సౌండ్, ఒరిస్సా డప్పులు అంటే బాగుంటాయి కదా, చాలా పెద్ద సౌండ్తో మాకైతే చెవుల్లో మోగిపోయి మోగించుతారు. వీళ్ళు ఆడవేషం వేసిన అదే హిజ్రాజ్లు అండి వీళ్ళు ముగ్గురు. వాళ్ళు కొంతసేపు పార్టిసిపేట్ చేశారు. ఇతని వేషధారణ అయితే చూడండి ఎంత హెవీగా ఉందో. పాపం ఈవినింగ్ వచ్చారు మా ఇంటి ముందుకి, చాలా టైర్డ్ అయి ఉన్నారు అప్పటికే. అతను అలా కన్నాకుండా చూస్తున్నారు. మా మేనకోళ్ళని అడిగింది వాటర్ తాగుతారా అనేసి, వద్దు అని చెప్పారు. కొంతసేపు ఉండి వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో కనిపించలేనట్టున్నారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు. కానీ ఎంత హెవీగా ఉంది అసలు, చాలా గ్రేట్ కదా. అండ్ మళ్ళీ ఊరేగింపు తీసుకెళ్తున్నారండి. ఆ స్టిక్ లాంటిది ఒక అతను పట్టుకున్నారు చూసారా. ఇవన్నీ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం, బట్ ప్రతి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఊరేగింపుకి వస్తారు. రావణాసురుడు వచ్చారు, రావణాసురుడు గెటప్. ప్రతి వేషం కూడా డబ్బులతోనే. ఇక్కడ మా బావగా రావణాసుడికి అమౌంట్ అనేది పిన్ చేశారు డ్రెస్కి. వాళ్ళకి అన్నంలో కుంకుమ కలిపి దిష్టి తీశారు కూడా. అండ్ ఇక్కడ రామలక్ష్మణుడు అండ్ భర్త శత్రుఘ్న అలా అన్నీ ఆల్ డిఫరెంట్ టైప్స్ వేషాలు అనేది వేశారు. అది చూడండి ఎంత బాగా చేస్తున్నారు. పక్కన రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు రాముడు చాలా బాగా వేశారు వేషాలన్నీ కూడా. ఇదైతే కాంతారా అనమాట. నేను కాంతారా అనేది కొంచెం అంటే ఫ్రంట్కి వస్తారేమో అనుకుంటున్నాను.